మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్వతీపురం మున్సిపల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. చిరు వ్యాపారుల ఆందోళనతో సమావేశం వాయిదా పడింది. మెయిన్ రోడ్డు పక్కనే తోపుడు బళ్లు పెట్టుకున్న వారిని వేరే ప్రాంతానికి తరలించారు. దీంతో కౌన్సిల్ సమావేశానికి వస్తున్న మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లను వ్యాపారులు అడ్డుకున్నారు. పండుగ సమయంలో తాము రోడ్డున పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారుల ఆందోళనతో సమావేశాన్ని వాయిదా వేశారు అధికారులు. అక్కర్లే పెళ్ళిగా ఉంది. పార్వతీపురం మున్సిపల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. చిరు వ్యాపారుల ఆందోళనతో సమావేశం వాయిదా పడింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీరామ్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఒక నిరసన అయితే చేపట్టారు తోపుడు బళ్ల వ్యాపారులు. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? ఉమా, పార్వతీపురం నగరంలో తోపుడు బండ్ల వ్యాపారులు మెయిన్ రోడ్ లో తమ బండ్లతో వ్యాపారం చేసుకునేవారు. అయితే 15 రోజుల క్రితం ఈ తోపుడు బండ్ల కారణంగా ట్రాఫిక్ అంతా జామ్ అవుతుందని, ప్రజలకు కొంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని సూచించారు. ఇందుకు అనుగుణంగానే పోలీసులు వారందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించారు. అయితే 15 రోజులు అయినప్పటికీ కూడా కొత్తగా ఎక్కడ పెట్టుకోవాలి అనే ప్లేస్ చూపించకపోవడంతో తోపుడు బండ్ల కార్మికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు మున్సిపల్ సమావేశం జరుగుతుందని తెలుసుకొని వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చి మున్సిపల్ కౌన్సిలర్లందరినీ కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో సమావేశం జరగకుండానే వాళ్ళంతా కూడా బయట ఆగిపోవాల్సి వచ్చింది. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి తోపుడు బండ్ల కార్మికులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు ససేమిరా అనటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. చివరకు 2 గంటల పాటు ఈ గందరగోళం జరిగిన తర్వాత తోపుడు బండ్ల కార్మికులతో పోలీసులు, అటు మున్సిపల్ చైర్పర్సన్ కూడా ఆ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. త్వరలోనే కొత్త ప్రదేశాన్ని గుర్తించి అక్కడ 4x4 సైజులో ఒక్కొక్క బండికి ప్లేస్ ఇస్తామని వాళ్ళకి సర్ది చెప్పడం జరిగింది. ముందు వారు అంగీకరించినప్పటికీ తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ సర్ది చెప్పడంతో వాళ్ళు అక్కడికి వెళ్లేందుకు అంగీకరించారు. అయితే అక్కడికి వెళ్లే వరకు ముందున్న ప్లేస్ లోనే తమ బండ్లు నడుపుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరితే పోలీసులు అందుకు పూర్తిగా నిరాకరించారు. దీంతో మరో వారం రోజుల్లో కొత్త ప్రదేశాలను వాళ్ళకి కేటాయించేందుకు అధికారులు అంగీకరించడంతో ఈ సమస్య సద్దుమణిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం యథావిధిగా కొంత ఆలస్యంగా జరిగింది. ఉమా, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. అక్కర్లే పెళ్ళిగా ఉంది. అలాగే పార్వతీపురం మున్సిపల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. చిరు వ్యాపారుల ఆందోళనతో సమావేశం వాయిదా పడింది. మెయిన్ రోడ్డు పక్కనే తోపుడు బళ్లు పెట్టుకున్న వారిని వేరే ప్రాంతానికి తరలించారు. దీంతో కౌన్సిలర్ సమావేశానికి వస్తున్న మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లను వ్యాపారులు అడ్డుకున్నారు. పండగ సమయంలో తాము రోడ్డున పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారుల ఆందోళనతో సమావేశాన్ని వాయిదా వేశారు అధికారులు.